హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు రిబ్బన్ బొమ్మ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు మా అమ్మ, మా పిన్ని గారును. చూసి నేర్చుకోండి, ఓకేనా? పిల్లలందరికీ కూడా క్రియేటివిటీని కల్పించాలి, ఏ పేరెంట్స్ అయినా సరే. ఓకే, వాళ్ళకి అలాగే ఇంట్లో ఉండే వస్తువులు చాలా తక్కువ డబ్బులో అయ్యేట్టుగా మనం క్రాఫ్ట్ని తయారు చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా కూడా అవి చూస్తుంటే మా అమ్మాయి చేసిందండి, మా అబ్బాయి చేశాడండి, లేదంటే మీరు చేసిన ఎంతో ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అదే కొనుక్కునేదానికన్నా మనం తయారు చేసుకోవడంలో ఉండే ఆనందం వేరు. సో ఇది చూసి మీరు కూడా మీ ఇళ్లలో తయారు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. వీళ్ళిద్దరూ చాలా రకాలు తయారు చేస్తారమ్మా. అసలు ఇంకా వీళ్ళని చూసి చాలా ఆదర్శంగా అందరూ కూడా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే మా అమ్మ, మా పిన్ని అవ్వచ్చు, కానీ మామూలుగా చెప్తున్నాను, అసలు మధ్యాహ్నాలు కూడా వీళ్ళు అసలు పడుకోనైనా పడుకోరు, ఎంతసేపు ఏదో ఒక తయారీ అలాగే ఉంటారనమాట. సో ఈ కాలంలో జనాలు అలా ఉండట్లేదు, కాబట్టి ఇలా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్గా మనం రిబ్బన్ బొమ్మ తయారు చేసుకోవాలంటే మనకి ఒక రబ్బర్ బొమ్మ కావాలి. చూపించండి, మీరు కరెక్ట్గా క్లియర్గా చూపించండి. ఓకే, అగో అలాంటి రబ్బర్ బొమ్మ మనకి సుమారుగా ఒక 100 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయల్లో దొరుకుతుంది. ఓకే, రైట్. తర్వాత ఇగో మనకి ఒక శుభలేఖలు ఉంటాయి కదండి, ఇగో ఇలా పిండి చుట్టుకోవాలన్నమాట. శుభలేఖలు అవన్నీ మనకు వచ్చే అంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. అట్ట ఉండాలన్నమాట. దాన్ని అలా ఇలాంటిది అనమాట. దీన్ని మనం ఇలాగ పిండిలా చుట్టుకోవాలి. ఓకే, అలా చేశాను. నేను చేసింది చూసి మా చెల్లెలు చాలా బాగుంది అక్క, నేను చేసుకుంటానని చెప్పానండి. అందుకని దానికేమో చెప్పాను అనమాట. అది సార్ తయారు చేస్తాను. చూడండి, చుట్టాక ఈ సాటిన్ రిబ్బన్ని మనం ఇక్కడి నుంచి కింద నుంచి కుట్టుకుంటూ రావాలి. అది ఎంత పడుతుందో దాన్ని బట్టి అలా ముక్కలు కట్. అది సాటిన్ రిబ్బన్ అయినా చేసుకోవచ్చండి, లేదంటే మామూలుగా పిల్లలు పెట్టుకునే ఆ రిబ్బన్ అయినా తయారు చేయొచ్చు. ఇలా కుట్టింది, ఇదిగో చూడండి, ఇగో ఇలాగా అట్టకి అలా పెట్టి అలా కుచ్చెళ్ళలా పెట్టి కుట్టుకుంటూ రావాలి. అదిగో చూసారా, కుచ్చెళ్ళల్లా పెట్టుకుంటూ జాగ్రత్తగా అట్టకి అలాగా కింద నుంచి కుట్టుకుని రావాలి. ప్రిల్స్ అలా వేసుకుంటూ రావడమే. ప్రిల్స్ తోటి కుట్టిన ప్రిన్స్ బొమ్మ అవుతుంది. మనకి ఏ కలర్ రిబ్బన్ తీసుకుంటామో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఓకే, ఇలాగ వరుసగా రౌండ్గా కుచ్చెళ్ళు పెట్టుకుంటూ కుట్టుకు రావాలి. ఓకే, దీనికి ఏంటంటే మనకి జనరల్గా కావాల్సిన ఒక అట్ట, ఒక బొమ్మ, ఒక రిబ్బన్. రిబ్బన్ ఇంచుమించు ఎన్ని మీటర్లు పడుతోంది? ఒక సాటిన్ రిబ్బన్ అయితే రెండు బండిల్స్ పడతాయి. అదే మనకి మామూలు రిబ్బన్ బొమ్మ అయితే 10 మీటర్లు దాకా పడుతుంది. ఓకే, నైస్. తర్వాత ఈ బొమ్మ సైజును బట్టి ఇక్కడ కత్తిరించుకోవాలి మనం. ఎందుకంటే ఈ కిడ్లీ చేసుకున్నాం కదా, దీన్ని ఇది దూర్చేలాగా మనకి బొమ్మని బట్టి ఇలా దూర్చుకోవాలి. అలా దూర్చుకోవాలి, జాగ్రత్తగా ఇలా దూర్చుకోవాలి, కేర్ఫుల్గా జాగ్రత్తగా దూర్చుకోవాలి. దూర్చుకుంటే అది అప్పుడు మనకి ఇలా బొమ్మ తయారవుతుంది. అలా చూసారా, అందమైన ప్రిన్సెస్ రెడీ అయ్యింది. ఇలా క్లియర్గా చూపించండి. ఎస్, వావ్, నైస్. చూసారా ఎంత బాగుందోను. అగో మన ఇంట్లో ఏదో బ్యాగ్ అవి ఉంటే అలాగే హ్యాండ్ బ్యాగ్ తగిలించాం దానికి, లోలకులు పెట్టి. ఇంకా షోయింగ్ అంతా కూడా మనం చేసుకోవడంలో ఉంటుంది ఏదైనాను. క్రియేటివిటీ అంటే అది. చూసారా ఎంత బాగుందో. ఈ బొమ్మ మనం కొనుక్కోవాలంటే క్యూట్ డాల్. ఇదే మనం కొనుక్కోవాలనుకుంటే 400 రూపాయలు చెప్తున్నారు మా విశాఖపట్నం అయితేను. ఓకేనా? అందుకని అందరూ కూడా చక్కగా నేర్చుకుని దాన్ని తయారు చేసుకుని మీ కబోర్డ్లో పెట్టుకోండి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించుకోండి. ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
ఇలాంటివి రకరకాలవన్నీ కూడా చాలా రేర్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా మీకు వీడియోలో చేసి చూపించడానికి శారదా గుడిమెట్ల ఛానల్ ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? నమస్తే అండి. బాయ్. మా బొమ్మ మీకు నచ్చింది. సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్